సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలము నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించి ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినది గట్టిగా చేపట్టుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. ఈ సమయంలో కీర్తన సంఖ్య 72 పాడిన తర్వాత క్రిస్మస్ ట్రీ యొక్క సందేశాన్ని అందించడానికి సంఘ చైర్మన్ గారు డాక్టర్ బి చంద్రబాబు గారు ఉన్నారు. వారు క్రిస్మస్ యొక్క సందేశాన్ని అందిస్తారు. నీకు వాడిపోదు సదా పుష్పించు చెట్టుగా
సంవత్సరమంతా పచ్చగా క్రీస్తు జన్మ వృక్షమా నీకు వాడిపోదు. ఓ క్రీస్తు జన్మ వృక్షమా ఆనందమిచ్చు సంతోషము క్రీస్తు జన్మ వృక్షమా ఆనందమిచ్చు క్రీస్తు జన్మ వృక్షమా నీవేలు ప్రకాశమైన వధు ఇంపైన అలంకారము. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీవేలు క్రీస్తు జన్మ వృక్షమా బోధించునాటి చేత మార్పులేని నమ్మిక నా కర్తవ్యంలో ఓ క్రీస్తు జన్మ వృక్షమా బోధించునాటి చేత. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు సమాధానము కలుగునుగాక. చెట్టు సందేశానికి సంబంధించిన ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అది 80వ దావీదు కీర్తన 8వ వచనం. ఈ 80వ దావీదు కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి తిని అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి తిని. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ కొందనాలయ్యా, పరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలు నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశపెట్టినందుకై నీకు వందనాలయ్యా. ఈ సమయంలో చెట్టు సందేశాన్ని ప్రభు మేము వినబోతుండగా దానిలో ఏ సంగతులు అయితే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మాకు తేటగా బోధించమని, అర్థమయ్యే రీతిగా మాకు తెలియపరచమని, మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మీకందరికి కూడా వందనాలు. దేవుడు మనల్ని, మన సంఘాన్ని మెండారుగా దీవించునుగాక. చెట్టు సందేశం. ఇది మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు 1600వ శతాబ్దంలో దీన్ని ప్రారంభించారు. దీని మీద చాలామంది మాట్లాడతారు. బైబిల్లో చెట్టు ఉందా, దీన్ని ఇలాగా అలంకరించవచ్చా అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పోపును ఎదిరించి తప్పుడు బోధలు చేస్తున్నట్టు వారిని మీద తిరుగుబాటు చేసి బైబిల్ని ప్రపంచానికి అందించిన మేధావి దేవుని సేవకుడు మార్టిన్ లూథర్. అలాంటి మార్టిన్ లూథరు ఈ చెట్టు విషయంలో తప్పు చేస్తాడని లోకం ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాలేదు.
ఒక పోపుని ఎదిరించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది పోపుని ఎదిరించి సంఖ్యల ద్వారా బంధించబడ్డ బైబిల్ని బయటకు తీసుకొచ్చినట్టు మార్టిన్ లూథర్ 1600 శతాబ్దంలో ఈ ట్రీని ఆయనే అలంకరించాడు, దాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ఆయన. ఈరోజు అది రకరకాలుగా అనేక రకాలుగా చాలా వైభవంగా, అది ఆత్మీయంగా ఉందా లేక వినోదంగా ఉందా తర్వాత సంగతి. కానీ చెట్టు ప్రారంభం మాత్రం మార్టిన్ లూథర్ గారు దీన్ని ప్రవేశపెట్టారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ చెట్టును మనం ఇక్కడ పెట్టామంటే దానికి పూజ చేయాలని కాదు దాని అర్థం, దానికి దండం పెట్టాలని కాదు దాని అర్థం. ఆ చెట్టు ద్వారా అనేకమైన అంశాలను దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఈ చెట్టుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి ఆల్టర్ ఉంది. ఇది ఎందుకుంది ఇక్కడ? ఆల్టర్లో అక్కడ 3 సిలువలు కనబడతాయి మనకు అక్కడ. దీన్ని చూసినప్పుడు చాలామంది అనుకుంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సిలువలకి తండ్రి కుమారుని పరిశుద్ధాత్మకి సంబంధం ఏముంది అక్కడ అంటే, మన సంఘంలో లూథరన్, ఎస్పెషల్లీ లూథరన్ సంఘంలో ప్రతి చట్టం కూడా, ప్రతి కట్టడ కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని యొక్క నామం మహింపరిచే విధంగా, సర్వమానవాళి కూడా దీవించబడే విధంగా ప్రతిది కూడా ఏర్పాటు చేయబడదు. ఇక్కడ 3 సిలువలు ఉన్నాయంటే అది మనకేం గుర్తు చేస్తుందంటే, కలువరి కొండ మీద వేలాడుతున్న యేసు ప్రభు చెరొక వైపు 2 దొంగలను సూచిస్తుంది. అది మనం అనుకుంటున్నాం అది అతి పరిశుద్ధ స్థలం అని. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే దొంగతో యేసు ప్రభుతో పాటు 2 దొంగలు వేలాడుతున్నారు అక్కడ. ప్రభు బల్ల మనం తీసుకునేటప్పుడు, ప్రభు బల్లకి మనం వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి మనం వాస్తవంగా అయితే లోపలికి వెళ్ళాలి. పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళకి తెలుసు, మనకు చిన్న చర్చిలో ఉండేటప్పుడు ఆల్టర్ వెనక నుంచి వచ్చి మనం అందరూ మగ అందరూ కూడా లోపలికి వచ్చేవాళ్ళు. అదొక రోజు, అదొక పవిత్రమైన రోజు. కమ్యూనిని తీసుకుంటున్నామంటే ఏ భేదము లేకుండా అందరూ కూడా లోపలికి ప్రవేశించి ఒక అద్భుతమైనటువంటి చట్టం కట్టడది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వైపు మనం రొట్టె తీసుకుంటాం, ఈ వైపు రొట్టె తీసుకొని ఎడం వైపు దొంగ తీసుకొని ఇలా వెనక నుంచి వస్తాం. ఇలా వెనక నుంచి వచ్చి ఈ పక్క వచ్చిన తర్వాత ఇక్కడ ద్రాక్షారసం తీసుకొని బయటకు వస్తాం. ఇక్కడ కుడివైపు దొంగ. ఇక్కడ తెలుసుకోవాల్సింది 2 అంశాలు. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. మొదటిది వాక్యం, రెండవది యేసుప్రభు యొక్క రక్తం. నువ్వు ఎంత వాక్యాన్ని ధ్యానం చేసినా, నువ్వు ఎంత వాక్యాన్ని చెప్పినా, యేసుప్రభు యొక్క శక్తి నువ్వు ఎంత పొగిడినా కూడా పరలోక రాజ్యంలోకి చేరము. వాక్యం చాలా గొప్పది, ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి, దేవుడే వాక్యం కాబట్టి వాక్యం చాలా గొప్పది. కేవలం ఒక వాక్యాన్ని మాత్రమే నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళాం. ఎడవైపు దొంగ అంటాడు కదా, నువ్వు క్రీస్తు అంట కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలంటే ఇది పాత నిబంధన. అయితే కుడివైపున్న దొంగ ఇలా వచ్చినప్పుడు అన్నాడు, అయ్యో మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాము, ఆయనలో ఏ పాపం లేదు అని ఆ మధ్య వేలాడుతున్న యేసు ప్రభు సాయి చూశాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. ఆ మాటను బట్టి యేసయ్య అంటున్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ప్రభు బల్ల తీసుకుని మనమందరం కూడా అలాంటి సిద్ధపాటుతో ఉండాలని ఈ శ్రేష్టమైన చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇంత పరిశుద్ధమైన చట్టాన్ని లూథరన్ సంఘస్థులు ఏర్పాటు చేశారు. లూథరన్ సంఘస్థులు ఏర్పాటు చేశారు ఇంత విలువైన చట్టం. అలాంటి లూథరన్ సంఘంలో చెట్టును గురించి ఎందుకు మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం? సో చెట్టు అనేది అనేక విధాలుగా మనకు అనేక విషయాలను అది మనకు బోధిస్తుంది. నంబర్ 1, మొట్టమొదటిది మనం పాడుకున్న 2వ వచనంలో, 72వ కీర్తనలో, ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ ఆకు వాడిపోదు. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ ఆకు వాడిపోదు. ఈ చెట్టు చూసినప్పుడు మనకేం గుర్తు రావాలంటే నీ ఆకు వాడిపోదు. ఈ మాట ఎక్కడుంది అని అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు అది అంతరించిపోయింది. యెషయి అంటే దావీదు వంశంలో యెషయి కుమారుడు. యెషయా వేరు, యెషయి వేరు.
యెష్షయి కుమారుడిగా ఉన్న దావీదు రాజు వంశంలో దావీదుకు ఒక మాట చెప్తాడు, నీ సింహాసనం మీద ఒకడు కూర్చుండక మానడు. హల్లెలూయా. ఆ సింహాసనాసీనుడిగా యెష్షయి మొద్దు నుంచి చిగురుగా పుట్టినటువంటి వాడు యేసు ప్రభుని తెలియపరుస్తూ ఈ యొక్క చెట్టు మనకు సూచిస్తుంది. రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు, యెష్షయి మొద్దులో నుండి చిగురించాడు ఆయన. అది సూచిస్తూ ఈ చెట్టు మనకు తెలియపరుస్తుంది. అందుకే అంటాడు దావీదు కీర్తన 1:3, నీటి ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. అంటే యేసు ప్రభు వాక్యమని నీటి ఓర నిలబడుకేదని తాను చేసే ప్రతి కార్యము కూడా ప్రపంచానికి సఫలీకృతం చేసిన నిమిత్తమై మరి యెష్షయి మొద్దుల నుంచి యేసు ప్రభు చిగురించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటి చరణంలో, ఓ క్రీస్తు జన్మ వృక్షమా, నీ ఆకు వాడిపోదు, అది ఎప్పుడు కూడా వాడిపోదు. మనం కూడా అదే విశ్వాసంలో మనం కూడా అలా చిగురించి ఫలించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఎక్కడో వేరే అంశంలో తీసుకురాలేదు, కేవలం మన కీర్తనలే ఒక ప్రసంగం. మన కీర్తన పుస్తకంలో ప్రతి కీర్తన ఒక ప్రసంగం, ప్రతి కీర్తనలో ఒక ప్రార్థన, ప్రతి కీర్తన కూడా మనం బలపరుస్తుంది, ప్రతి కీర్తన కూడా మనం నిలబెడుతుంది మన కీర్తన. అటువంటి అద్భుతమైనటువంటి ఈ దైవారాధన గ్రంథం. నేను అనుకుంటాను దీన్ని కూడా పరిశుద్ధ దైవారాధన గ్రంథం అని రాస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎంత చక్కగా ప్రతి కీర్తన కూడా అంత చక్కగా మనతో మాట్లాడుతుంటే అంత విలువైనవి మన చేతున్న కీర్తన పుస్తకం. మరి రెండవ చరణం చూస్తే, ఓ క్రీస్తు జన్మ వృక్షమా ఆనందమిచ్చుమ్రానా. ఈ వృక్షం అనేది మనకు అంత ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎలాగా అంటే, ఇశ్రాయేలీలు బయలుదేరిపోతున్నప్పుడు వాళ్ళకి ఎంతో దాహం వేసింది. దాహం వేసి నీళ్లు తాగాలనుకున్నప్పుడు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. నీళ్ళు దొరికాయి కానీ చాలా చేదు. అయ్యో ఈ నీళ్ళు మేము తాగలేకపోతున్నామే అని మోషే మీద తిరుగుబాటు చేస్తే, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మోషే ఆ చుట్టు తీసి ఆ నీళ్ళలో వేయి. ఎప్పుడైతే ఆ చుట్టు తీసి ఆ నీళ్ళలో వేశాడో నీళ్ళన్నీ కూడా మధురంగా మార్చబడ్డాయి. అంటే ఆ నీళ్ళలో ఉన్న చేదంతా కూడా ఆ చెట్టు తీసేసుకొని ఆ తీయనివి మధురమైనటువంటి జలాలను మనకు అందించింది. అందుకే యేసు ప్రభు శిలువమాని మీద ఆ చేదుతో కూడిన చిరకను అందిస్తాడన్నమాట. చిరక మారా అనుభవం. ఈ చెట్టు దేనికి సాదృశ్యం అంటే దండం పెట్టడానికి కాదు, ఇది దండం పెట్టుకుని ఆ చుట్టూ తిరగడానికి కాదు. ఈ చెట్టు, ఆ చెట్టు మనకు బోధించేది ఆనందమిచ్చు రానా. మనలో ఎన్ని చేదు వేర్లు ఉన్నాయి, మనలో ఎన్ని చేదువేర్లు ఉన్నాయో అవన్నీ కూడా యేసే తీసేసుకొని మనకు మధురమైన జీవితాన్ని ఇచ్చేదాని కొరగా ఆయన చిగురి ఆనందం ఇచ్చే రానుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడని రెండవ చరణం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ చరణం. మూడవ చరణం, ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ వెలుగెంత మేలు, ప్రకాశమైన ఒత్తులు ఇంపైన అలంకారం. ఓ క్రీస్తు జన్మ వృక్షమా నీ వెలుగెంత మేలు. ఈ స్టాన్స్ అర్థం కావాలంటే, అంటే దేవుని యొక్క మనల్ని దేవుడు అంత చక్కగా అలంకరించేదాని కొరకు ఏ విధంగా అది అలంకరించబడ్డదో మనం కూడా ఆ విధంగా అలంకరించబడ్డది. ఏ విధంగా? ఒలీవ చెట్లు రెండు రకాలు, ఒకటి అడవి ఒలీవ, రెండవది శ్రేష్టమైన ఒలీవ చెట్టు. ఇవన్నీ కూడా రోమాపత్రిక 11వ అధ్యాయం 17 నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. అడవి ఒలివ, శ్రేష్టమైన ఒలివ. ఈ అడవి ఒలివ మొక్కలను, ఆ కొమ్మలను తుంచి శ్రేష్టమైన ఒలివ చెట్టునకు అంటుకట్టినప్పుడు ఈ శ్రేష్టమైన ఒలివ చెట్లు ఎలాంటి ఫలాలు ఇస్తుందో ఈ అంటుకట్టబడిన మొక్క కూడా అలాగా మంచి ఫలాలు ఇస్తుంది. ఇందులో అంటుకట్టబడిన మనలాంటి కొమ్మలకు గర్వపడడానికి అవకాశం ఏముంది? ఒకవేళ ప్రసంగాలు బ్రహ్మాండంగా చేయొచ్చు కాక, బ్రహ్మాండంగా పాడొచ్చు కాక, ఏదైనా చేయొచ్చు కాక, ఏమైనా చేయొచ్చు కాక, ఇవన్నీ ఎక్కడంటే శ్రేష్టమైన ఒలివ ఆ వేర్ల నుంచి మనకు దేవుడు అందిస్తున్నాడు. ఇంపైన అలంకారం. సక్రంగా ఫలించాలంటే మన జీవితాల్లో శ్రేష్టమైన ఫలాలు ఫలించేదాని కొరగా, శ్రేష్టమైన ఒలివ చెట్టుతో అంటుకట్టబడేదే దానికి సాదృశ్యంగా ఈ మాను మనకు కనబడుతుంది, ఈ చెట్టు మనకు కనబడుతుంది. అలంకారం, ఇంపైన అలంకారంతో ఈ చెట్టు మనకు కనబడుతుంది. ఆఖరిగా మనం చూస్తే 4వ వచనం,
ఓ క్రీస్తు జన్మ వృక్షమా బోధించున్నట్టు చుట్ట. ఈ చెట్టు మనకు బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది ఈ చెట్టు అని అంటే, యోనా నినివేకి పొమ్మంటే తర్షీష్కి వెళ్ళాడు. ఆయన మనందరికీ తెలిసిందే, పెద్ద తుఫాన్ వచ్చింది. యోనాని చేప సముద్రంలో వేసేసారు. చేప మింగింది. 3 రోజులు కడుపులో ఉన్నాడు. మరి ఆడ లోపల ప్రార్థన చేశాడు ఆయన. అది చేప బయటకు ఎక్కేసింది. బయటకు ఎక్కిన తర్వాత ఆయన ప్రకటన చేశాడు. అందరూ గారు మారుమనసు పొందారు. అందరూ రక్షించబడితే యోనా అంటాడు, ఇందుకే కదా నేను పోంది. నువ్వేమో వాళ్ళందరూ నాశనం అయిపోతారు చెప్పన్నావు, నేను చెప్పా. వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తూ నువ్వు మనసు మార్చుకున్నావు. నువ్వు మార్చుకుంటావు నాకు తెలుసు కాబట్టి నేను బాలేదంటాడు. అంటే యోనా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగుండి నేను కృష్ణుడు ఉంటుంది. అందుకు యోనాకి ఒక సొర చెట్టు ద్వారా ఒక మంచి సందేశం అందిస్తాడు. ఆయన కూర్చున్నప్పుడు మంచి ఎండ వస్తుంది, ఆ సొర చెట్టు తెలియకుండా మొలుస్తుంది, మంచి నీడనిస్తుంది. చల్లగా అలా పండుకున్నప్పుడు అది ఒక పురుగు కొట్టేసినప్పుడు ఆ చెట్టు చచ్చిపోద్ది. అప్పుడు ఎక్కడ లేని కోపము యోనాకు వస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, యోనా నువ్వు చెట్టు వేసావా, దాన్ని నీళ్లు పోసావా, దాని కాపుదలు నువ్వు చూసావా, నువ్వు వేయలా. అది నీకు నేడిస్తే నీకు నేడు ఇవ్వలేదు, నువ్వు అంత కోపడుతున్నావే. మరి నా ప్రజలందరూ కూడా నశించిపోతే నాకెంత బాధయ్యా, నాకెంత బాధ, నా ప్రజలు నశించిపోతే నాకెంత బాధ అని దేవుడు తన వేదనను యోనాతో చెప్తున్నట్టుగా ఈ చెట్టు మనకు బోధిస్తుంది. ఈ చెట్టు మనకు బోధిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. నాకు నిజంగా చాలా సంతోషం ఉంది. 27వ గంటకి మ్యాక్సిమం చాలామంది కూడా వచ్చారు, చాలామంది ఆత్మీయంగా వచ్చారు, చాలామంది గుళ్ళోకి వచ్చినారు. చాలా సంతోషం. కానీ ఈ 2025వ సంవత్సరంలో నిజంగా ఈ చెట్టుకు సంబంధించిన అంశాల ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా, ఆ బోధ మనం అందుకుంటున్నామో లేదో ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాం. అందులో ఈ చెట్టు దేనికి సాదృశ్యం ఉందంటే, మామూలుగా ఇది ప్లాస్టిక్ పెడుతున్నాం కానీ ఒరిజినల్ చెట్టే పెట్టాలి. ఆ రోజు పర్ అనే చెట్టు పెట్టారు. మనమైతే సౌకు చెట్టు పెట్టేవాళ్ళం, లేదంటే తుమ్మ చెట్టు పెట్టేవాళ్ళం. ఒక 7 రోజులు అది అలాగుంటుంది. ఈ 7 రోజులు అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే బయట పడేసి కాల్చేస్తాం. ఈ అందమంతా, ఈ వైభవం అంతా పోద్ది. ఈ వైభవం అంతా పోద్ది. అంతా పోయి 7 రోజుల తర్వాత దాన్ని బయట వేసి కాల్చేస్తాం. కాల్చేసి అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఆ బూడిద తీసుకొని యాష్వెన్స్ డేకి దాన్ని వాడేవాళ్ళు. దాన్ని ఇప్పుడు వాడమని కాదు, దాన్ని వాడాలని చెప్పడం కాదు, ఆ రోజు అలా చేసేవాళ్ళు. అంటే ఇది ఏం చెప్తుందంటే, ఈరోజు ఇంత చక్కగా ఉన్న మన జీవితాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మా మాంగాను చూశాను, మరణానికి దగ్గరికి వెళ్ళి తిరుక్కొని వచ్చాడు ఆయన. మరణం దగ్గరికి చనిపోయాడు అనుకున్నాం, అందరికీ అయిపోయింది అని చెప్పేశాం. అరగంట బతుకుతాడో గంట బతుకుతాడో అని చెప్పాం. కానీ అద్భుతంగా ఆయన మళ్ళా బ్రతికాడు. ఆయన మాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. తీరా ఆయన పాస్కి పోవాలని వస్తే లుంగిలా ఎత్తుతుంటే ఒళ్ళంతా పొండ్లే. అబ్బా, మమ్మల్ని ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఆయన మాకు అన్ని విధాల మేనమామగా ఒక తండ్రి స్థానంలోనే మనం చక్కగా చూచాడు ఆయన. ఈరోజు ఆయనకు దేన స్థితి చూచినప్పుడు నాకు నిజంగా ఏడుపు వచ్చేంత పైన అయిపోయింది. మేము ఎప్పుడు కూడా ఒక పైసా కూడా మా మామకి లేదు. మా కాలేజ్ స్టడీస్ అన్నీ కూడా మా మామ ఇంట్లోనే జరిగిపోయినాయి. మా పుస్తకాలన్నీ కూడా మా మామే ఇచ్చాడు. అఫ్కోర్స్ మా నాయన చదివించు కాక, ఏం చదివిస్తే మాకు ఇవాళ రూల్ ఏముంది. కానీ అంటే మన జీవితాలు చివరికి వచ్చేటప్పటికి ఎలా అయిపోతుందో జాగ్రత్త, ఇవన్నీ పెరిగేస్తారు. ఏముండవు మన దగ్గర, ఇవన్నీ బయటపడేసి కాల్చేస్తారు. ఈ చెట్టు మనకు ఆ విషయాన్ని బోధిస్తుంది. ఈ క్రిస్మస్ దినాన ఈ 24th నైట్ ఈ చెట్టు మనకు అందిస్తున్న అంశం ఏంటంటే, మీరు కూడా నాలుగు అలంకరించబడి ఉన్నారు, ఒక్కడు మిమ్మల్ని కూడా బయటపడేస్తారు. జాగ్రత్త, జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ చెట్టు మనకు సందేశం ఇస్తుంది. రెండవది, ఈ చెట్టులో మామూలుగా అయితే క్రాస్ ఉండాలి, సిలువ ఖచ్చితంగా ఉండాలి. దీనిలో పిల్లలు మీరు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ చెట్టు పెట్టినప్పుడు ఖచ్చితంగా దానిలో క్రాస్ ఉండాలి. ఆ క్రాస్ అనేది నేను ఆ అబ్బాయికి కూడా చెప్పాను, క్రాస్ చేసిన. మీరు మళ్ళీ రెడీమేడ్ అన్నారు కాబట్టి నేను పట్టించుకోలేకపోయాను.
మామూలుగా అయితే ఖచ్చితంగా క్రాస్ అంటే ఆ క్రాస్ దేనికి చెప్తుందంటే యేసు ప్రభు నీ కొరకు సిలువ మరణాన్ని అపేక్షించి యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చాడు అని తెలియపరుస్తుంది ఈ చెట్టు. మనం చాలా సంబరాలు చేసుకుంటున్నాం, కానీ వాస్తవంగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మరణాన్ని అపేక్షించుకుని వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టేదాని కొరగా, సిలువ మరణము ద్వారా తన ప్రాణాన్ని మనకు పెట్టేదాని కొరగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని అందులో ఉన్న క్రాస్ మనకు బోధిస్తుంది. అంటే నీవు కూడా నీ సిలువను ఎత్తుకుని నడవాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, చేసిన తప్పులకి చెయ్యని తప్పులకి ఎన్నో నిందలు పడాల్సి వస్తుంది. ఎన్ని నిందలు పడ్డా నేను బిడ్డలకందరికి అదే చెప్పా, మనం గురి వైపే వెళ్ళాలి, పక్కకు చూడకూడదు. పేతురు పక్కకు చూచాడు కాబట్టి నీళ్ళలో మునిగిపోయాడు. కాబట్టి ఇక్కడ ఆ క్రాస్ మనకేం చెప్తుందంటే మనం కూడా మన సిలువను ఎత్తుకొని మనం నడవాలని ఈ వాక్యం చెప్ప. మూడవది క్యాండిల్స్. ఎందుకు ఆపేశారు? ఇవన్నీ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ వెలుగుతూ కరిగిపోతూ ప్రపంచానికి లేక కూర్చున్న వారికి వెలుగు అందిస్తాయి అన్నమాట. అంటే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి తను వెలుగుతూ 10 మందికి వెలుగును పంచుతూ తను అలాగ కరిగిపోవాలి. దేవుని ప్రేమలు అలా కరిగిపోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అలా పైకి రావాలి కదా, కరిగిపోవాలి. ఒక క్యాండిల్ ఏ రకంగా వెలిగించబడి అలా కరిగిపోతో ఓ విశ్వాసి నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్యలో అలా కరిగిపోవాలి. అలా అనేక మందికి వెలుగునిస్తూ మనం కూడా అలాగే కరిగిపోవాలని ఈ చెట్టు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 4వది, అందులో చాలా నక్షత్రాలు పెడతాం, స్టార్స్ మనం వేలాడదీస్తాం. ఈ స్టార్స్ దేనికనంటే దూర ప్రాంతాల్లో అవి ప్రకాశిస్తూ బైబిల్లో ఒక మాట ఉంది, ఆకాశములో నీ మహిమను కనపరుస్తున్నాయి అంటాడు. అంటే ఒక విశ్వాసి అలా పైకి చూసినప్పుడు, ఆ నక్షత్రాలను చూసినప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకో అనే దాని కొరగా నక్షత్రాలు ఉన్నాయి. అంటే నిన్ను నన్ను చూస్తే 10 మంది ఏం తెలుసుకోవాలంటే దేవుడు ఉన్నాడు. నీలో దైవత్వం కనబడాలి, నీలో ఆ ప్రేమ కనబడాలి, నీలో ఆ నీతి కనబడాలి, నీలో ఆ సమాధానం కనబడాలి. నిన్ను చూచినప్పుడు ఒక నక్షత్రం ఎలా కనబడుతుందో నిన్ను చూచినా కూడా, నన్ను చూచినా కూడా దైవత్వం ఉట్టిపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందులోని మరొక అంశం ఏంటంటే జ్ఞానులకు అది మార్గాన్ని చూపింది. జ్ఞానులకు అది మార్గాన్ని చూపించింది. మనం కూడా పరలోక యేసు ప్రభువు దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని చూపించే విశ్వాసం ఉండాలి. దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి మాత్రమే నడిపించేటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉండాలని ఆ స్టార్స్ మనకు బోధిస్తూ ఉన్నాయి. 5వది లాస్ట్ వన్, అందులో మనం మామూలుగా గ్లోబులు పెడతాం. ఇక అవన్నీ కూడా యూనివర్స్, అన్ని గ్లోబులు. అంటే నేను నా ఇల్లు చాలు, నేను నా సంఘం చాలు కాదు, ప్రపంచానికి మనం సువార్త అందించాలి. ఒకసారి మన సంఘ స్థాపన జ్ఞాపకం చేసుకోండి. జర్మనీ దేశం ఎక్కడ, వాకాడెక్కడ, వాళ్ళ యొక్క నాగరికత ఎక్కడ, మన యొక్క నాగరికత ఎక్కడ? మన దగ్గర ఏం ఆశించి వచ్చారు వాళ్ళు? ఏమైనా డబ్బా, ఇంకేదన్నా, ఏమీ లేదు కదా. నిస్వార్థంగా యేసు ప్రభు ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చాడో అదే విధంగా ఈ మిషనరీస్ కూడా మన దగ్గరకు వచ్చారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశమే కదా, ఒక ప్రపంచమంతా కూడా వెలిగించబడ్డదంటే క్రైస్తవ మిషనరీస్ వల్లనే. అంటే ఒక విశ్వాసి నీ వరకు నువ్వు గిరిగేసుకోవడం కాదు, ప్రపంచానికి కూడా సువార్త అందించే ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నీవు నేను మార్చబడాలని ఈ చెట్టు మనకు బోధిస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, ఈ చెట్టు మనకు బోధిస్తుంది. ఏదైనా తోటలో కీడు మేలు తెలిపేటటువంటి చెట్టు కన్నా అక్కడ దాన్ని తినద్దురా నాయనా, నన్ను తినద్దు అని చెట్టు చెప్తుంటే మనం ఆపేక్ష పోయి దాన్నే తింటున్నాం. పర్యవసానంగా మరణాన్ని కౌగులించుకుంటున్నాం, దరిద్రాన్ని కౌగులించుకుంటున్నాం, శాపాన్ని కౌగులించుకుంటున్నాం. చేతులారా మనమే మన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం. ఇది తినొద్దురా అంటే దాన్నే మనం తింటున్నాం, ఇది వద్దురా అంటే అదే కదా అంటున్నాం. దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తోటలో కీడు మేలు తెలిపే చెట్టు పండు తినొద్దన్నప్పుడు వాళ్ళు తినకుండా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుండేది.
చూడు నా కుటుంబం ఎలా తయారైపోయిందంటే నరహంతకుడు పుట్టాడు. ఆ కుటుంబంలో నరహంతకుడు పుట్టాడు. దేవుని కుమారుని కడుపులో నరహంతకుడు పుట్టాడంటే కారణం ఏంటంటే తినకూడదన్న పండు తినిందనమాట. ఆ చెట్టు మనకు బోధిస్తుంది ఏమంటే, నాయన నన్ను టచ్ చేయదురా, నన్ను తాకద్దురా అని ఆ చెట్టు చెప్తాను. రెండవది జీవవృక్ష ఫలం, జీవవృక్షం. ఆ పండు తింటే నిశ్చయముగా మనం బ్రతుకుతాం, మనం జీవిస్తాం, ఎల్లప్పుడూ కూడా జీవిస్తాం. ఎప్పుడు ఆ చెట్టు పండు మనం తిరగాలమంటే ఎప్పుడైతే జయిస్తామో, యేసు ప్రభు ఎలాగ జయించాడో మనం కూడా అలాగ జయిస్తేనే, జయించినప్పుడే ఆ పండు మనం తినగలం. ఆయన జయించింది శరీరాశ, నేత్రాశ, జీవపడ్డం. ఎంత ఈజీగా ఉన్నా అంటే మాటలు మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఎంత ఈజీగా నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డం, ఈ మూడుగా జయించగలిగితే వాడు మాత్రమే పరదేశం ఉండే ఆ జీవవృక్ష ఫలాలు కూడా మనం తినగలం. మూడవది ఇందాక చదివిన వాక్యం, ద్రాక్ష. ఐగుప్తుల నుంచి ఒక ద్రాక్ష తెగ నాటాడు, వాళ్ళే ఇశ్రాయేలీయులు. బాగా వ్యాపించాయి, ఆ వాక్యం చదివితే అర్థమవుతుంది, బాగా వ్యాపించాయి. కానీ దేవుడే ఆ కంచెను వెడగొట్టేశాడు. ఆ కంచెను వెడగొట్టిన తర్వాత అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. దేవుడు పూర్తిగా వదిలేశాడు. దాదాపు 400 సంవత్సరాలు, మలాకి నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. దేవుడే మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడేది వీళ్ళతో? ఎందుకు ఆ ద్రాక్ష తీగలతో మాట్లాడలేదంటే అవిధేయులు, వాక్యానికి అవిధేయులు, సంఘానికి అవిధేయులు, ప్రేమకు అవిధేయులు, కుటుంబానికి అవిధేయులు, ఉద్యోగముల అవిధేయులు, అన్ని విధాలుగా అవిధేయులు. కాబట్టి దేవుడు వాళ్ళని నెట్టేశాడు. అయితే యోహాను సువార్త 15 మాట అంటాడు, నేను నిజమైన ద్రాక్ష, నేను నిజం, ఆ ద్రాక్ష వల్లే ఈ ద్రాక్ష. ఎప్పుడైతే మనం దానిలో కంటుకట్టబడతామో బహుగా మనం ఫలిస్తాం. మరి యోసేపు కూడా ఫలించేడు కొమ్మగా ఏ రకంగా ఆయన జీవించాడో మనం కూడా ఈ జీవిత యాత్రలో యోసేపు వల్లే మనం కూడా ఫలించేడు కొమ్మలుగా జీవించాలని కోరుకుంటూ, మరొకసారి ఈ 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ట్రీ మనకు అనేక అంశాలు బోధిస్తుంది, అనేకమైన అంశాలు బోధిస్తుంది. ఇది దేవుడు కాదు, ఇంకోటి కాదు, కానే కాదు. ఇది ఇప్పుడు నేను నిలబడి ఏ రకంగా వాక్యం చెప్తున్నానో ఆ చెట్టు కూడా అదేవిధంగా వాక్యం చెప్తుంది. ఆ ఆల్టార్ కూడా దేవుడేం కాదు, దేవుడు కాదు, ఆ ఆల్టార్ కూడా మనకు బోధిస్తుంది. వాక్యం ఎలా బోధిస్తుందో ఇవి కూడా మనకు బోధిస్తున్నాయి. ఆ బోధ ప్రకారంగా క్రిస్మస్ ఆనందం అనిపిద్దాం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ పశువుల తొట్టిలో, పశువుల పాకులో పుట్టినప్పుడు ఎప్పుడైతే వెలుగురించబడదో, ఎప్పుడైతే దేవతలు అక్కడ చేరారో, ఎప్పుడైతే గొర్రెల కాపరులు మోకరిల్లారో పశువుల పాక దేవాలయం అయిపోయింది. మన కుటుంబాలు కూడా దేవాలయం అయిపోయి మనస్ఫూర్తి కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, కొన్ని మాటలు నా తండ్రి మాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటలను మాలో ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ ట్రీని గురించినటువంటి సందేశాన్ని అందించిన డాక్టర్ బీడియాల చంద్రబాబు గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన సంఖ్య 77 పాడుకుందాం. కీర్తన సంఖ్య 77 పాడుకుందాం. సుశీలుని బాల సౌందర్యములు వెలింగెడు సాల మనోహరము సదోతల మిల్చి తేజోమయము శృంగారములేంచి వీక్షింపగనౌ
యోసేపు మరియ సంతోషమున బిడ్డైన మెస్సియ యటాడుటలా వీక్షించుచున్నారు పర్వతాలను క్రింద గొల్లవారు స్తుతించుదురు మీరేకి భవించి మొగాలునుడు చేదోయి జోడించి ఆరాధింపుడు దూతాలితో పాడియ పిల్లలరా మీరందరూ నాడి సంతోషింపారా నాయాత్మను నీతానికి తునయా నీకే చుట చేత నివారగదా నక్షోధుని చేసి రక్షింతువాహో నిగంతులు వేసి నింకీరింతును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నీ మాటలు మా ప్రభువా వింటూ ఉండగా నీవే ఆలోచన దయచేయండి, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఈవ్ సందర్భముగా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చెట్టు సందేశాన్ని వినిన్నాం. దాని యొక్క మర్మగర్భితమైన విషయాలు ఈ సమయంలో మాట్లాడగా మనం వినిన్నాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలో ఉన్న ఆ విశిష్టతను కొంత గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి అంశం కూడా అవసరమైంది. ప్రతి అంశాన్ని మనం ఆలోచించాల్సిందే. అది మన జీవితానికి అప్లై చేసుకోవాల్సింది. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జనంలో ఉన్నటువంటి విశిష్టతను గురించి కొంత మనం పరిశీలిస్తే, ఆయన శరీరధారి అయి అన్న మాటలు కనిపిస్తాయి. ఇన్కార్నేషన్. ఆయన శరీరమును దాల్చి ఈ భూమి మీదకి వచ్చాడు. అవతారమూర్తి అనే దానికంటే కూడా దేవుడే మానవుడిగా దిగి వచ్చినటువంటి ప్రత్యేకమైన సందర్భం. ఈ సందర్భాన్ని గురించి 3 పాఠాల్లో ఉన్న విషయాలను తెలుసుకోవడానికి కొంత ప్రయత్నం చేద్దాం. ఏం భయపడొద్దులండి, భయపడకండి. ఎక్కువ టైం తీసుకుంటానని ఏమి అంత భయపడనవసరం లేదు.
ఒక 10 minutes అది మనకు కొంత ఆలోచన చేయడానికి. ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, ఆ సంబంధాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి. ద లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు ఆయన. చెట్టును కూర్చున్నటువంటి విషయాలు చూసాము. ఆయన ఏ విధంగా జీవపు వెలుగుగా మార్చబడ్డాడు. మనుషులందరూ కూడా పాపమును బట్టి నిర్జీవమైపోతున్న పరిస్థితుల్లో దేవుడే ఆలోచించి జీవాన్ని తిరిగి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. శరీరము దాల్చినటువంటి యేసు ప్రభు, ఆ శరీరధారిగా ఉన్నటువంటి ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మనుషులందరికీ కూడా ఆయన జీవపు వెలుగు. ఎందుకు అని ఆలోచన చేస్తే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 14 వచనాలను పరిశీలించినప్పుడు 3 సంగతులు అక్కడ కనిపిస్తాయి. ద లైట్ ఆఫ్ లైఫ్ అనే దాంట్లో 3 విషయాలు. ద లైట్ రివీల్డ్, వెలుగు ప్రత్యక్షమైంది. వెలుగు అనగానే మనకు కనిపించేది భౌతికమైన కాంతి. సూర్యుని చూస్తున్నప్పుడు ఆ కాంతి, చంద్రుని చూస్తున్నప్పుడు ఆ కాంతి. దీని గురించి మనం ఆలోచన చేస్తాం ఎక్కువగా, వెలుగు అనగానే. కానీ మనుషుల్లో ఉన్న పాప సంబంధమైన స్థితిని తొలగించడానికి నిజమైన వెలుగు ఒకటి ఉండెను, అది లోకంలోనికి వచ్చెను. లోకంలోనికి వచ్చిన వెలుగు మనుషుల్లో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసింది. దట్ ఈజ్ గ్రేట్. అది గొప్ప విషయం. ఎవరి వలన కాని విషయము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమైంది. అందుకే ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఈ వెలుగు ఎలా ప్రత్యక్షమైందన్న దాని గురించి మొదటి 3 వచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనని. వాక్యము దేవుడైండెను. ఆ వాక్యము మనుషులందరి జీవితాల్లో ఒక నూతనమైన జీవితాన్ని ప్రసాదించడానికి ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? శరీరధారిగా. దేవుడే శరీరమును దాల్చి రావాల్సిన అవసరత వచ్చిన కారణం మనం ఆలోచన చేస్తే, ఆయన రాకపోతే మనుషుల్లో దాగి ఉన్న పాపాలు పోవు, మనుషుల్లో ఉన్న అపవిత్రత తొలగించబడదు, మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడ్డతనం అది తొలగించబడదు. అందుకనే ద లైట్ రివీల్డ్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగు ప్రత్యక్షమైంది, వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఎందుకు వెలుగు అవసరమైంది? జీవితాన్ని మార్చడానికే. యేసు ప్రభు రాకపోతే మనుషుల పాపాలు క్షమించబడేటివి కావు. ఆయన వచ్చాడు కాబట్టి మనిషిని క్షమించడానికి అర్హతను పొందుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే 10-11 వచనాలను చూస్తే, ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ద లైట్ రిజెక్టెడ్, తిరస్కరించబడిన వెలుగు. ఎందుకు తిరస్కరించబడింది? ఆయనను గూర్చినటువంటి అవగాహన లేదు కాబట్టి తిరస్కరిస్తున్నారు. లోకంలో మనం చూస్తే అదే కనిపించేది. క్రైస్తవులకి హింస ఎందుకు కలుగుతుంది?
యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం గూర్చి, యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యమును గూర్చి ఆలోచన చేస్తే, ఆయన గురించి తెలుసుకోవాలనే తపన కలిగి ఉంటే మార్పు జరిగి ఉండేది. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగినప్పటికీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తిరస్కరించింది, ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు, సొంతోళ్ళే అంగీకరించలేదు. క్రైస్తవునిగా పేరు పెట్టుకోవడం కాదు, క్రీస్తు చూపించినటువంటి నిజమైన మార్గాన్ని అనుసరించినప్పుడే అది నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ని మనం అనుసరించడానికి ఈ మాటలు చూస్తున్నాము. లోకం తృణీకరిస్తే ఆ లోకం యొక్క మార్గంలో ఎవరు కూడా, ఏ క్రైస్తవులు కూడా ఆ మార్గంలో వెళ్ళడానికి లేదు, తిరస్కరించబడిన మార్గంలోనికి. ఆయనను గూర్చి తెలుసుకుంటున్నటువంటి మనము మన జీవితాలు లోకములో కనిపిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరస్కరించకూడదు. ఎవరు కూడా మన లైఫ్ స్టైల్ చూసి అనేక మంది ఆయనను అంగీకరించేటట్లుగా ఉండాలి. ఇది మనం చూస్తున్నటువంటి 10-11 వచనాలు గమనిస్తున్నటువంటి విషయం. ఆయన తన స్వకీయులు ఎదుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అలా జరిగింది? నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తే ఇలాగనే ఉంటుంది, అంగీకరించలేరు. ఆయనను గూర్చినటువంటి అవగాహన ఎవరిలో అయితే ఏర్పడుతుందో, ఎవరైతే డీప్గా వెళుతారో యేసు ప్రభు ఎవరు అర్థమవుతారు. ఆయన అర్థం కావడానికి మనము జీవించాలి. అయితే ఈ వెలుగు తిరస్కరించబడింది. ఇది రెండవ విషయం. మూడవది 12వ వచనాన్ని చదివితే, తన్ను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగటుకు ఆయన అధికారము అనుగ్రహించును. ద లైట్ రిసీవ్డ్. ఈ వెలుగు, ఈ జీవపు వెలుగును అంగీకరించారు. అంగీకరిస్తే కలిగే లాభం ఏంటి? దేవుని పిల్లలుగా పిలువబడతాం. దేవుని పిల్లలుగా పిలువబడితే లాభం ఏంటి? దేవుని బిడ్డలుగా మనము పిలువబడిన తర్వాత దైవరాజ్య వారసులుగా ఆయన మనం చేస్తాడు. ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఈ మూడింటిని గురించి ఆలోచన చేస్తామో అర్థమైపోతుంది, మనకు మన జీవితాన్ని గురించి అర్థమవుతుంది. జీవితానికి వెలుగునిచ్చే యేసయ్యను వారు అంగీకరించలేకపోయారే. ఒకవేళ మనం కూడా పాపపు లోకంలో పాపాన్ని అనుసరిస్తే వీఆర్ ఆల్సో సేమ్ థింగ్, మనం కూడా అలా చేసిన వారమే, అలాంటి స్థితి ఉన్నట్లే. అందుకే ప్రభువుని మనము అంగీకరించినప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఘనత ఏంటంటే వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలుగా పిలువబడతాం. క్రెడిట్ ఇది. మనం ఏం చెప్పుకుంటాం? మా నాన్న ఫలానా అని చెప్పుకుంటాం, మా అమ్మ ప్రార్థన పరురాలు అని చెప్పుకుంటాం, మా కుటుంబం గురించి ఆలోచన చేస్తే చాలా మంచిది అని చెప్పుకుంటాం. అవి తప్పేం కాదు. ఒకటి ఆలోచన చేయాలి, జీవపు వెలుగు మనలో ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను కూర్చున్న అవగాహన ఉంటుంది. మనము తిరస్కరించబడినటువంటి వ్యక్తులతో సహవాసం చేయము, అంగీకరించే వ్యక్తులతోనే సహవాసము చేస్తాం. అందుకని దేవుడు నీకు తోడుగా ఉంటాడని యెషయా ప్రవక్త ద్వారా చెప్తే ఆ మాటను ఇశ్రాయేలీయులు స్వీకరించలేకపోయారు. మీకు ఒక సూచన, కన్యక గర్భవతి కుమారుని కనెను,
ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడను అని చెప్తే, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడు. ఆయన మనకు తోడుగా ఉంటే మహా సంతోషమే. ఆయన లేకుండా చేసే క్రిస్మస్ అదంతా కూడా వ్యర్థమే. ఆయనను ప్రత్యక్షపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. వే ఆఫ్ డ్రెస్, వే ఆఫ్ యాటిట్యూడ్, వే ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా మన జీవితాన్ని చూపించగలిగినప్పుడే ఆ క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము ఉంటుంది. ఇది మనం ఆలోచన చేయాలి. సో ఈ 3 విషయాల్లోనూ మనకు అర్థమైంది, వెలుగు ప్రత్యక్షమైంది, వెలుగు తిరస్కరించబడింది, వెలుగును అంగీకరించారు. ఈ 3 మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇమ్మానుయేలు మనకుంటాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి సంపాదించుకోవడానికే మనం చేసే ఆరాధనలు ఇవన్నీ కూడా, ఆ దేవుణ్ణి కలిగి ఉండడానికే మనం చేస్తున్నటువంటి క్రమం, ఆ దేవునిని పరిపూర్ణంగా మనం స్వీకరించినప్పుడే ఈ సంతోషం ఇది కలుగుతుంది. అందుకని హెబ్రీ పత్రికలో చూస్తాం కదా, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయం 1 నుంచి చదివాం. పూర్వకాలం ముందు నానా సమయములందు నానా కాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనను అంగీకరిస్తున్నామా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు సంతోషమును కలిగించే జీవితాన్ని చూపించగలుగుతున్నామా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇవి ప్రశ్న వేసుకుంటే జీవితం అర్థమైపోతుంది. జీవపు వెలుగైన క్రీస్తును అనుసరించడానికి మనం సిద్ధపడాలి. మరి ఈ ముందస్తు క్రిస్మస్ సందర్భంగా చేరువచ్చినటువంటి సంఘం అంతా కూడా ఈ విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండేటట్లుగా క్రిస్మస్ని చేద్దాం. రేపు చేయబోయేది అదే. దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయన లేకుండా చేసే క్రిస్మస్ అది సరైనది కాదు. ఆయన మనతో కూడా ఉంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆయన మనతో కూడా ఉంటే ఇతరుల జీవితాలను కూడా వెలిగిస్తాం. అట్టి జీవితాన్ని ప్రభు ప్రతి ఒక్కరిలో స్థిరపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసునందు ఈ హృదయములకు తలంపులకు కావలుండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ వెలుగు ప్రత్యక్షమైందని, నీ వెలుగు తిరస్కరించబడిందని, నీ వెలుగును అంగీకరించినటువంటి వారు పొందిన అనుభూతిని గురించి వారు దేవుని పిల్లలుగా మార్చబడతారని, వారు నువ్వు చేసే గొప్ప కార్యాలను గురించి మాకు కొంత సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, చేరువచ్చిన వారందరి జీవితాల్లో ఈ కార్యమును జరిగించి రేపటి దినమున మేము చేయబోయే ఆ క్రిస్మస్ పండుగ సందర్భంగా మా జీవితాలు సంపూర్ణంగా ఆనందమయంగా ఉండేటట్లుగా చేయండి. ఆ సంతోషములో కుటుంబాలు పాల్గొనడానికి సహాయం చేయమని నీవే మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదములతో ఈ క్రిస్మస్ శివ ఆరాధనను ముగించుకుందాం. ముగింపు కీర్తనగా 95వ కీర్తనతో ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి,
మహిమ తేజస్సులో నిత్యము ప్రకాశించుచున్న పరిశుద్ధుడా నీకే వందనాలు. మా జీవితాల్లో ఉన్న ప్రతి చీకటిని తొలగించి ఆశీర్వాదకరముగా చేయడానికి నీవు ఇష్టపడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ సందేశాలు విన్నాం ప్రభా. ఏ మాటలు మా జీవితాన్ని వెలిగించడానికి సహాయపడుతున్నాయో అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నీ వెలుగు మా మధ్యలో ఉండేటట్లుగా, మాతో కూడా ఉండేటట్లుగా నిన్ను అనుసరించే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. నీ సంఘము ఈ దినమున ఆరాధనలో పాల్గొని ఉండగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, నిత్యము నీవు తోడుగా ఉండి బలపరచండి. ప్రతి విధమైన సమస్యల నుంచి తొలగించి నీ ప్రేమను పొందుకునే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. సంఘానంతటిని కూడా దీవించండి. సార్వత్రిక సంఘమును దీవించండి. ఆయా ప్రదేశాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలకు తగిన రీతిగా ఘనతనిచ్చేవారుగా సిద్ధపరచండి. నీ బిడ్డలు నీ ఎత్తుకొచ్చారు, వారి జీవితాలను నిత్యము వెలిగిస్తూ ఉండండి ప్రభా. లోక సంబంధమైన దీపాలు ఆరిపోతాయి, కానీ నీవు మాలో పెట్టిన నిజమైన వెలుగు ఎన్ని శ్రమలకైనా తట్టుకుంటుందని అట్టి జీవితాన్ని మేము అనుసరించినట్లు సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించమని వేడుకొంచున్నాం. నీ చిత్తము చొప్పున నీ బిడ్డలపై నీ కృపను చూపించి నీ హస్తమును చాచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిపై నీ కటాక్షమును చూపించి బలపరచమని దేవా, ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామను బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము జరుగుచున్నట్లు భూమి జరుగును గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. వాడలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మ శోధన తేక దుష్టము తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన ముఖమును ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ తట్టుకు తన ముఖమునెత్తి నీకు సమాధానము కలుగు చేయును గాక.
అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారి అనౌన్స్మెంట్ ఉంది, గమనించండి. రేపు ఉదయం